కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగస్టు 10వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉదయం 10 గంటలకు జరిగే నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు కార్మికులు పాల్గొనవలసిందిగా ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. ఆగస్టు 10వ తేదీన జరిగే జైల్ బారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఉదయం స్థానిక కోటదెబ్బ సర్వీస్ రిజర్వాయర్ 1 వద్ద మస్తర్ సమయంలో ఏఐటీసీ నాయకులు మరియు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో టీడీపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందాయని అన్నారు. తమ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చాయని వారు తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందితో ప్రభుత్వాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని వారు విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించి 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని, ఈలోగా ఐఆర్ 30% ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల కార్మికుల హక్కులను హరించి వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీన జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏలూరు కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగం వాటర్ సప్లైలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ సిబ్బందికి కనీస వేతనం 26,000 రూపాయలు తప్పకుండా ఇవ్వాలని అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రసార కార్యక్రమంలో ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బి నారాయణరావు, ఎస్కే అలీ, పి దుర్గారావు, ఎస్ గౌరీశంకర్, ఎంఎస్ బాజీ, బీకేడివి ప్రసాద్, ఎస్ వెంకన్న, టి రామారావు, ఎస్ఎంవి సుబ్బారావు, సిహెచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆందోళన కార్యక్రమం పిలుపుడు జరిగింది. వాస్తవంగా కార్యక్రమం రేపే చేయాలి. క్విట్ ఇండియా ఉద్యమం రేపు ఆదివారం అవడం వల్ల కార్యక్రమం సోమవారం 10వ తారీఖుకి కేంద్ర కార్మిక సంఘాలు చేసి, మొన్న జూలై 29న కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కూడా ఢిల్లీలో సమావేశం అయ్యి నేనున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 40,000 రూపాయలు ఉండాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. 11వ పీఆర్సీలో ఉన్న బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. 12వ పీఆర్సీ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఐఆర్ఎంని 30% అడుగుతుంటే అది కూడా అతిగతి లేని పరిస్థితులు ఉంది. రెండింటి మీద మన నిరసన కార్యక్రమం చేపట్ట జరుగుతుంది. 10వ తేదీన ఏలూరులో పరీక్ష సెంటర్లో కేంద్ర కార్మిక సంఘం రైతు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఏఐటీసీ అనుబంధ ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, కార్పొరేషన్ పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది ఆ రోజు ఎవరైతే డ్యూటీలు లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని చెప్పేసి విజయం వేస్తున్నాం. ఏవైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి, వాటిని తిప్పుకోవడం బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం కూడా ఎన్ని సంఘాలున్నా ఐక్యంగా పోరాటం చేసి మనం విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై, రైతాంగంపై దాడికి ప్రారంభించి కార్మిక హక్కులను, రైతాంగ హక్కులను హరించి భారత కార్మిక వర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కులను, రాయితీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం హరించి వేశారు. భారత కార్మిక వర్గం 100 సంవత్సరాలకు పైబడి పోరాటం చేసి అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్గా కుదించారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, అందాక సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి రేపు 10వ తేదీన జరగబోతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.